రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. రోమియోలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి భాగంలో ఏముంటుంది ఒకసారి చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ప్రైజ్ ద లార్డ్. ఏ శిక్ష విధియు. బికాస్ ఆఫ్ ద క్రాస్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడు దేవుడు ఆ శిలువ మరణము ద్వారా. హల్లెలూయా. ఘనహీన పాత్రులైన మనల్ని ఘనమైన పాత్రలుగా ఎంచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. టుడే యు ఆర్ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్ అండ్ వెరీ వర్తీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అందుకనే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాట్లాడకండి, మిమ్మల్ని మీరు తక్కువ చూసుకోకండి. మీరు దేవుని చేత పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు, ఆయన సొత్తుగా పిలువబడుతున్న వారు. హల్లెలూయా. ఏ కీడు కూడా, ఏ శక్తులు కూడా నీ మీద ప్రభుత్వము చేయకుండా వారి అధికారమును కూడా దేవుడు వారి నుండి తీసివేసేశాడు. అండ్ దిస్ ఇస్ ఆల్ వీ నీడ్ టు అందుకనే సిలువని చూసినప్పుడు ఇన్ని విషయాలు ఉన్నాయా బ్రదర్? మనం సిలువని చూస్తే ఊరికనే చూసేస్తాము సిలువ. దాన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా మనం కూడా చక్కలనే భావిస్తున్నానేమో సిలువని, అంత తేలిగ్గా తీసుకుంటాం సిలువని మనం. కానీ ఆ సిలువని చూసినప్పుడు దాని వెనకాల ఉన్న ఎంత గొప్ప రహస్యాలను, మర్మాలను మనము గ్రహించగలిగితే నిజంగా మనం స్వతంత్రులుగానే ఉంటాము. లుక్ ఎట్ ద క్రాస్. యేసుక్రీస్తు ఏమన్నాడు సిలువ మీద చివరి మాట? ఇది అయిపోయిందయ్యా. అపవాది రాసిన కథ అయిపోయింది, నేను ప్రారంభించిన కథ ఇప్పుడు మొదలైంది అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యువర్ షేమ్, యువర్ గిల్ట్, యువర్ కండెమ్నేషన్ ఈజ్ ఓవర్ అన్నాడు దేవుడు సిలువ మీద. నౌ గ్లోరీ. దేవుడు ఏమన్నాడు తెలుసా? మహిమ నుండి అధిక మహిమే నీ కథ ముగింపబడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అందుకనే క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని మనం అంటాం. క్రీస్తే మన నిరీక్షణ. మనం చిన్నగా ఉన్నప్పుడు రోడ్ల మీద వచ్చేవారు, ఏమిటి? పాత సామాన్లు కొంట. మనం పాతవిస్తే వాటికి బదులుగా ఒక కొత్త ఇస్తాడు. సిలువ మీద కూడా అదే జరిగింది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా. వాట్ హ్యాపెండ్ దేర్? ఎక్స్చేంజ్ జరిగింది. సిన్కి బదులుగా నీతి. హల్లెలూయా. నీ పాపమును తీసివేసి అక్కడ ఎక్స్చేంజ్ బదులుగా ఏం జరిగింది? ఆయన నీతిని మనకు అనుగ్రహింపబడ్డది. హల్లెలూయా. దెర్ ఈస్ అ గ్రేట్ ఎక్స్చేంజ్. అందుకనే క్రీస్తులో ఈరోజు మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. ఈరోజు ఎవరైనా నువ్వు నీతిమంతుడు అంటే అవును అనండి. అమ్మ, మన నీతి మురికి గుడ్డలతో సమానముగా ఉన్నది కాబట్టి అది మనము అనుకున్నా తుడిచి వెయ్యలేము. కాబట్టి ఆ దుర్నీతి అంతా ఆయన మీద తీసుకొని ఆయన నీతిని మనకిచ్చి మనల్ని నీతిపరులుగా ఎంచుతున్నాడు దేవుడు. ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్చేంజ్. ఆ సిలువని చూసినప్పుడల్లా నీవు నీతిమంతుడుగా ఎంచబడుతున్నావని గుర్తు పెట్టుకో చెల్లమ్మ, సహోదరుడా. God has given you his righteousness in exchange for our sins on the cross. ఈరోజు ఎలా ఎంచబడుతున్నావు నీవు? స్టాప్ లివింగ్ ఇన్ దిస్ గిల్ట్ ఆల్ ద టైమ్.
ఈ షేమ్లో, ఈ కండమినేషన్లో అపవాది ఎప్పుడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు, అరే గతాన్ని మర్చిపోయారు, గతమును ఎప్పుడో తుడిచివేయబడ్డది గతము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్లనే మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల్లో కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ప్రైజ్ ద లార్డ్, hallelujah. Christ redeemed us from the curse of the law by becoming a curse for us, for it is written, cursed is everyone who is hung on a tree. అమ్మా, మీరు శాపగ్రస్తులు కారు, విమోచింపబడిన వారు, తృణీకరింపబడిన వారు కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారుగా దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిలువని చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోమా, నీ ప్రతి శాపము, ప్రతి దోషము, ప్రతి అపరాధము కొట్టి, హల్లెలూయా. ఏ ఒక్క మగాడైనా, ఏ ఒక్క స్త్రీ అయినా ధర్మశాస్త్రముని సంపూర్ణంగా నెరవేర్చే వారిని ఒక్కొక్క వ్యక్తిని చూపించండి. ఏమంటాడో తెలుసా? ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా ధర్మశాస్త్రం అంతయు మనము నెరవేర్చని వారముగానే ఉంటామని యాకోబు పత్రికలో అంటాడు. కానీ ఈరోజు ఆ శాపము నుండి దేవుడు శాశ్వతముగా, అది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ద కర్స్ that came by people not keeping the law has been removed. అందుకని ఈరోజు మనం ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఐ ప్రే అండ్ ఐ హోప్ ఒక్కొక్క మాటకి ఎంత విలువ ఉన్నదో సంఘమా మీరు గ్రహించండి అమ్మా. Christ redeemed us from the curse of the law by becoming a curse for us. For it is written, cursed is everyone who is hung on a tree. చదువునానా ఇంకా నెక్స్ట్ వచనము. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సో he redeemed us in order, ఏ ఆశీర్వాదమైతే అబ్రహాముకి ఇవ్వబడ్డాదో అది మన మీద కూడా నిలుస్తుంది, నిలిచేలాగా దేవుడు చేశాడు ఆ శిలువ మరణము ద్వారా. అందుకనే అబ్రహాముకి ఏమన్నాడు? 3 promises. ఆదికాండము 12వ అధ్యాయానికి వెళ్ళండి, 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి ఐ విల్ మేక్ యూ ఇంటూ అ గ్రేట్ నేషన్. ఫస్ట్. రెండోది, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఐ విల్ మేక్ యూ ఇంటూ అ గ్రేట్ నేషన్ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. ద సెకండ్ వన్ ఇస్ ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. మూడోది, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇది దేవుడు నెరవేర్చాడు సిలువ మీద. From now on, you will be a blessing and not a curse. Hallelujah. శాపగ్రస్తుడుగా కాదు, దీవించబడిన వ్యక్తిగా, దీవించే వాడిగా, దానిగా నిన్ను మారుస్తున్నాను అని రుజువు చేశాడు సిలువ మీద దేవుడు. హల్లెలూయా. All the promises that were given to Abraham is ours today. అందుకని ఈరోజు మనం అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నామయ్యా. ఎన్నిక లేని మనల్ని దేవుడు వారితో అంటగట్టి వారికి ఇచ్చిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం అన్యులుగా ఉన్న మనులకి కూడా వర్తించాలని ఈ 2 ఉభయములు ఒకటిగా చేశాడు సిలువ మీద. హల్లెలూయా. ఆ సిలువని చూస్తున్నప్పుడు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఫాదర్, వీ వేర్ నాట్ ఈవెన్ వర్తీ ఆఫ్ ఇన్హెరిటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదములు పుచ్చుకునే వారికి కూడా అర్హులమి కాము, అయినను కూడా వారసత్తులుగా, నువ్వు వారసత్వాలుగా మమ్మల్ని మార్చినందుకు దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాము సంతానముగా పిలువబడే కృపని ఈరోజు మాకు ఇచ్చావు తండ్రి. అబ్రహాముకి కలిగిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము మా ఇంటిలో కూడా ఈరోజు నిలుస్తున్నందుకు దేవా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఆ సిలువ లోకానికి వెర్రితనముగా కనిపించండు, 2 చెక్కముక్కలుగా కనిపించవచ్చు, కానీ ఆ సిలువ వెనకాల ఎంత గొప్ప కథ రాయబడిందో క్రైస్తవులకి మాత్రమే తెలుసు ఈరోజు. అందుకనే నశించిపోయిన వారికి సిలువ వెర్రితనముగా అనిపిస్తుందంట.
ఈరోజు వినిన వారందరూ దీవించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. మూడోది, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. హల్లెలూయా. Your curse is removed and those who curse you will be accursed అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత అద్భుతము. ఒకప్పుడు శాపగ్రస్తుడే, శపించబడిన వారముగా ఉన్నాం. కానీ శాపము తీసేసేసిన తర్వాత ఎవరు నిన్ను శపించిన వారే శాపగ్రస్తులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆధిక్యతనిచ్చాడండి దేవుడు ఆ సిలువలో మనకి. ఎంత కృప మనము పొందుకున్నాము ఆ సిలువలో. మనం నిజంగా అర్థం చేసుకోగలిగితే ద వాల్యూ అండ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఎస్, వన్స్ వీ వేర్ కర్స్డ్, but today we are blessed to be a blessing and no curse will rest upon us and those who curse shall become accursed అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. నిన్ను శపించిన వారిని నేను అయిపోయా. అక్కడ జరిగింది ఎక్స్చేంజ్. అంత కథ జరిగింది సిలువ మీద. డివైన్ ఎక్స్చేంజ్. పాపానికి బదులు నీతి. రెండోది, శాపానికి బదులు ఆశీర్వాదము. తృణీకరణకు బదులు దత్తత. తృణీకరింపబడిన వారు ఈరోజు దత్తత చేయబడిన వారుగా. హల్లెలూయా. మరణములో నుండి జీవములోకి. హల్లెలూయా. నీవు మరణించవలసిన చోటలో ఆయన మరణించి ఆయన నిత్యత్వమును ఎక్స్చేంజ్ చేశాడు నీకు. హల్లెలూయా. అందుకనే to the people who believe, it is the power of God. The cross is the power of God to those who believe it. When you look at the cross, remember these 4 things. Now you are righteous, you are blessed, you have been adopted and given eternal life because of the cross. Hallelujah. ఆ సిలువని చూసినప్పుడల్లా ఈ 4 విషయాలు. నీతిమంతుడుగా దేవుని ఎదుట నేను ఎంచబడి ఉన్నాను. రెండోది, శాపగ్రస్తుని బదులుగా ఆశీర్వాదపు పాత్రగా నేను ఎంచబడుతున్నాను, నేను మార్చబడ్డాను. దత్తత. అడాప్షన్ అప్పుడు ఏం జరుగుతుందయ్యా? దత్తత తీసుకోవటం అంటే ఏమిటో తెలుసా? గతములో ఏదైతే నిన్ను ఏలిందో, ఏ బంధకాలో, ఏ అవమానాలు, ఏ నిందలో ఆ పారంపర్యగా వచ్చినదో అదంతా ఒక్క క్షణములో తీసివేయబడి ఇప్పుడున్న తండ్రి యొక్క సమస్తము నీకు అనుగ్రహింపబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి ఉన్నారు. పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తమును నూతనమయ్యెను. హల్లెలూయా. అమ్మా, పాత బంధకాలన్నీ కూడా, పాతవన్నీ కూడా ఏం చేయబడ్డాయి? ఇప్పుడు అంతా ఏమి చేయబడుతున్నాయి? నూతన. అందుకనే దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యము అది ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఇస్ సో గుడ్ నానా. గాడ్ ఇస్ సో ఫెయిత్ఫుల్. గాడ్ ఇస్ సో లవింగ్. నిజంగా ఆ సిలువని అర్థం చేసుకొని వారికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడు వారిని కూడా కనికరించునుగాక. హల్లెలూయా. 3 మేకలు 2 చక్కలు మా జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి. హల్లెలూయా. అది మీకు వెర్రితనముగా ఉండొచ్చు సహోదరుడా, సహోదరి, కానీ అది దేవుని శక్తి అయి ఉంది. నమ్ముకున్న వారికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. You don't need to carry guilt, shame or fear. 3 చెప్పాను. గిల్ట్ అంటే ఏమిటి? నింద. రెండోది సిగ్గు. మూడోది భయము. ఇవన్నీ దేవుడు కొట్టివేసేశాడు. హల్లెలూయా. You no longer need to carry guilt. అందుకనే therefore there is no more condemnation for those who are in Christ. You don't have to carry guilt, shame
or fear, because Jesus already carried it on the cross and gave you his peace. దానికి బదులుగా ఆయన సమాధానము ఆ శిలువ మరణము ద్వారా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏమన్నది బైబిల్, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొననో వానిని పూర్ణ శాంతి గలవానిగా. whenever I look at the cross, all my fear, all my shame, all my guilt is removed అనే ఒక గొప్ప నిరీక్షణ దేవుడు నాకు కలుగ చేస్తున్నాడు. ఆ సిలువని చూసినప్పుడు నాకు కలిగేది ఒకటే సమాధానము. హల్లెలూయా. Nana, it is a symbol of love, it is a symbol of freedom, it is a symbol of grace and peace to us. Hallelujah. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు చదువుదాం. యూదులు సూచక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానంనై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. హల్లెలూయా. సిలువని చూసినప్పుడు యేసుక్రీస్తు బలహీనుడుగా కనిపించాడు లోకానికి. కానీ ఆ బలహీనత యందే సర్వలోకానికి రక్షణ కలిగింది. హల్లెలూయా. ఆయన బలహీనతలో కూడా ఎంత శక్తి ఉన్నదో సిలువని చూస్తే మనం తెలుసుకోగలుగుతాము. లోకానికి బలహీనుడుగా కనిపించాడు. ఆ బలహీనతలో కూడా సంపూర్ణమైన రక్షణ ప్రతి మానవాళికి కలిగించగలిగాడు దేవుడు. నా బలహీనమైన స్థితిలో కూడా దేవుడు మనుషులకి బలముని ప్రసాదించగలిగాడు. ఇది మన దేవుడయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి కూడా సిగ్గుపడుతున్నామంటే క్రైస్తవులుగా ప్రకటించడానికి దుఃఖమేస్తుంది నాకు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోవటము నాకు శ్రమ. ఎన్ని పొందుకున్నామో తెలుసా? మనుషులు అర్థం చేసుకోలేక నశించిపోతున్నారు. వెళ్ళండి ఆ శిలువ మరణము గురించి. అందుకనే రొట్టె తినేటప్పుడు ఏమంటాము? క్రీస్తు వచ్చే వరకు ఆయన మరణముని మనం ప్రచురిస్తామని బల్లలో చెయ్యి వేసి ప్రమాణము చేసిన మనం అబద్ధికులుగానే మిగిలిపోతున్నాము. అందుకనే అయోగ్యంగా బలలో పాల్గొనకండి. ఒకవేళ మీరు సువార్త విషయమై సిగ్గుపడుతున్నప్పుడు దయచేసి బలలో చెయ్యి వేయకండి. ఎన్ని మేలులు పొందుకున్నామమ్మా సిలువ ద్వారా. ఎంత విలువైనదో తెలుసా ఆ సిలువ యాగము. అర్థం చేసుకుంటే మంచిది. చెప్పండి లోకానికి, అది వెర్రితనము కాదురా, అది దేవుని శక్తి అయ్యున్నది. ఆ బలహీన సమయములోనే లోకాన్ని రక్షించగలిగే బలవంతుడైన దేవుడు మా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకనే నాకు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు 12:9 అంటాడు, ఫర్ బై గ్రేస్ ఈజ్ సఫిషియంట్, నా కృప నీకు చాలును. నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే ఆయన శక్తి నా మీద పరిపూర్ణముగా నిలిచిచున్నది. హల్లెలూయా. అర్థమవుతుంది నాన్న సిలువ ఎంత గొప్పదో. ఏం చేశాడో సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు మీకు అర్థమవుతుందా నాన్న? ఎంత విమోచింపబడ్డామో, ఎంత స్వాతంత్రము మనము పొందుకున్నామో, ఎన్ని శాపాల నుండి మనం విమోచించబడ్డామో, ఇన్ని మేలులు నాన్న సిలువ చూసినప్పుడల్లా ఎలా మోకరించలేకపోతున్నాము నాన్న ఆయన ముందు. మనము ఎలా ప్రార్థించలేకపోతున్నాము నాన్న, ఎలా వాక్యముని ప్రకటించలేకుండా మనం బ్రతుకుతున్నామో నాకైతే అర్థం కాని స్థితిలో ఉన్నాము. ప్రాముఖ్యంగా యవ్వనస్తుల్ని చూసినప్పుడు సిలువ కన్నా ప్రతి విషయము మాట్లాడుకుంటారు, కానీ సిలువ గూర్చిన సాక్ష్యము మాత్రం ఇచ్చే మనసు యవ్వనస్తులకి లేకుండా పోతున్నందుకు దుఃఖముతో బాధపడుతున్నాను. సమయము చాలా తక్కువ ఉంది నాన్న.
ఒక కాలము రాబోతుంది, అన్నపానం వంటి కరువు కాదు, వాక్యపు కరువు రాబోతుంది. ఆ కరువు దినములు వచ్చే మునిపే లోకానికి క్రీస్తు మరణమును ప్రచురించి, ఆయన సిలువ మరణము గురించి చెప్పి, పునరుద్ధానపు శక్తి ఆ సిలువ వలనే మనిషికి కలుగుతుంది, ఆ సిలువ వలనే మనిషి పాపము ఉండి విమోచన పొందుకొని ఉన్నాడు అని తెలియపరచండి అయ్యా. మౌనంగా ఉండకండి దయచేసి. ఇంత గొప్ప సువార్తను ఎలా మనం చెప్పకుండా మౌనంగా ఉంటున్నామో క్రైస్తవులుగా నాకైతే అర్థం కావటం లేదు. ఎవరైతే దీనిని వెర్రితనముగా భావిస్తున్నారో, దీని నాశనానికే వారు భావిస్తున్నారని తెలియపరచండి నాన్న. సిలువ విషయమై క్రైస్తవులుగా మనము సిగ్గుపడవలసిన కానే కాదు నాన్న. ప్రపంచమేమో మా దగ్గర ఇంత అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర ఇంత సైన్యం ఉన్నది, మా దగ్గర ఇంత ధనం ఉన్నది, మా దగ్గర ఇంత పవర్ ఉన్నది అని లోకమంతా చెప్పగలిగితే, నా దగ్గర సిలువ ఉన్నదని నేను చెప్పగలుగుతాను. హల్లెలూయా. చాలు నాన్న మనకి. దట్ ఈస్ ద పవర్. ఐ డోంట్ నీడ్ వెల్త్, ఐ డోంట్ నీడ్ ఫేమ్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆల్ ఐ నీడ్ ఇస్ ద క్రాస్, బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ టుడే. దీనిని అర్థం చేసుకోగలిగితే చాలయ్యా, మన బ్రతుకులకి ఇది చాలు. ద క్రాస్ టెల్స్ అస్ దట్ గాడ్స్ పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. 2 కొరింథీయులు 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. Even God's weakest power, if it rests on me, I am the strongest person. Hallelujah. The cross teaches us that God's power is made perfect in weakness. అందుకని బైబిల్ ఏమనమంటుంది తెలుసా? Let the weak say, హల్లెలూయా. బలహీనుడిని నేను బలవంతుడనని చెప్పమంటుందయ్యా. యు ఆర్ పవర్ఫుల్. అందుకనే నమ్మటము నీ వలనైతే నమ్మువానికి సమస్తము. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. For as many as believed in him, to them gave he power to become the sons of God. ఆ మాట ఎంత గొప్ప మాటో తెలుసా? ఎందరైతే ఆయనని అంగీకరించారో ఆయన కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఆయన అధికారము పొందుకున్న వారమంట ఆయనని విశ్వసించినందుకు. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద క్రాస్. మనం మొదటి ఆదివారం ఏం చేస్తాం? సిల్వలో నాకై అర్థం చేసుకొని పాడండి నాన్న. దాని విలువ తెలుసుకొని పాడండి. ఏదో పాట రూపకముగా మాత్రము దయచేసి పాడకండి. వాట్ డెత్ గాడ్ చోజ్ టు సెట్ అస్ ఫ్రీ, ద క్రాస్. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నా లైఫ్ నేను చదువుతాను బైబిల్, ప్రార్థన చేస్తాను, నా ఇష్టము, నా టైము, నేను ఎట్టా వాడుకుంటే నీకెందుకు, నేను ఏం చేస్తే నీకెందుకు. మా పాస్టర్కి ఎప్పుడు పని లేదు, ప్రార్థన 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 అంటాడు. పక్కనోడి పేరు తెలుసుకొని ప్రార్థన చేయమంటే నేను చెయ్యను, నా ఇష్టము, నా టైము. ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ and I no longer live, but Christ lives in me. The life I live in the body, I live by faith in the Son of God who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఈ దేహములో నేను బ్రతుకు దినములంతయు నేను ఎవరి కోసం జీవిస్తాను? నా సుఖాల కోసము కాదు, క్రీస్తు కోసమే. ఎందుకంటే
నాకు బదులుగా ఆయన శాపగ్రస్తుడుగా చేయబడ్డాడు. నా పాపమంతా తన మీద మోపుకున్నాడు. అనీతిమంతుడుగా ఉన్న నన్ను నీతిమంతుడుగా చేశాడు. సిగ్గు, అవమానాలు, నిందలు అన్నిటినీ కొట్టివేసేశాడు. క్షమాపణకి అర్హురాల్ని కాకపోయినా క్షమించాడు. అందుకనే బ్రతుకుటైతే క్రీస్తే, చావైనా లాభమే అన్నట్టుగా ఈ శరీరములో ఉన్నంత వరకు నేను కాదు, క్రీస్తే నాలో జీవించెదడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Paul declared, I have been crucified with Christ, and I no longer live, but Christ lives in me. సిలువ అనేది యేసు ఏదో మోసుకున్నది కాదు నాన్న. దానిని మోసుకోవటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయనని వెంబడించటం అంటే ఏమిటి? టు డినై అవర్ సెల్ఫ్స్, డినై దిస్ ఫ్లెష్. దాని కోరికలను చంపేయాలి మనము. టు డై టు అవర్ ప్రైడ్, గర్వానికి చచ్చిపోవాలి మనము. గర్వం అనేది మనలో భూస్థాపితము చేయబడాలి. డైయింగ్ టు అవర్ ప్రైడ్, సెల్ఫిష్నెస్, స్వార్థము కోసము బ్రతకటము కాదు, నిస్వార్థులుగా జీవించటానికి, ఆత్మచేత బ్రతకటానికే దేవుడు సిలువ మరణము పొందుకొని ఉన్నాడు. ఈ సిలువ ఏం చేసిందో తెలుసా? అయినను మునుపు దూరస్తులైన ఏ సంబంధము లేనైనా మనల్ని ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పగలగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. హల్లెలూయా. అందుకనే there is no Jew, there is no Greek, there is no Gentile. The cross. అందుకనే ఏ కులము లేకుండా, ఏ భేదము లేకుండా సిలువ మనందరినీ ఒకటిగా చేసింది. మన ఉభయములన్నిటినీ ఒకటిగా మార్చేసింది. ఆయన శరీరముగా చేసేసింది. హల్లెలూయా. ఆయన శరీరములో కులము లేదు, జాతి లేదు, మతము లేదు, రంగు లేదు, భేదాలు లేవు. అందరూ సమానులే. హల్లెలూయా. లోకం ఎంచుతుందేమో తక్కువ వారని, కానీ సిలువ అందరినీ సమానంగా ఎంచుతుంది. హల్లెలూయా. అందుకనే ఏ భేదము లేదు.